బ్యాక్ టు న్యూస్. గోవా నుంచి హైదరాబాద్ కు బస్సులో డ్రగ్స్ తరలిస్తున్న 5గురిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 4 గ్రాముల MDMA, 5 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు నాగరాజు 3 నెలలుగా గోవాలోని ఓ పబ్ లో ఈవెంట్ ఆర్గనైజర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 4న తన 4 స్నేహితులతో కలిసి గోవా వెళ్లిన నాగరాజు అక్కడ డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్ కు వచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నాగరాజు గోవాలోని ఓ రెస్టారెంట్ లో పనిచేసే ప్రదీప్ అనే వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ డ్రగ్స్ ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హైదరాబాద్ లో మరొకసారి డ్రగ్స్ ముఠాలకు సైబరాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. ప్రధానంగా హైదరాబాద్ ఇటీవల కాలంలో సైబరాబాద్ తో పాటు హైదరాబాద్, రాజపట్నం 3 కమిషనర్ పరిధిలో పెద్ద ఎత్తున డ్రగ్స్ ముఠాలు ఎక్కడో చోట పట్టుబడుతున్నాయి. ఇక తాజాగా సనత్ నగర్ లో MDMA డ్రగ్స్ ని అటు గోవా నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నటువంటి నేపథ్యంలో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో 4గురిని అదుపులో తీసుకున్నారు. ఒక పుట్టినరోజు పార్టీలో ఈ డ్రగ్స్ ని వినియోగిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే పక్క సమాచారంతో దాడులు నిర్వహించి దాదాపు 4 గ్రాముల MDMA తో పాటు 5 గ్రాముల గంజాయితో పాటు OCB ఫ్లేవర్స్ డ్రగ్స్ ని ప్రస్తుతం అయితే ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకుందండి. ఇందులో 5గురిని యువకుల్ని మాత్రం రిమాండ్ పట్టుకున్నారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేస్తూ ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీంతో పాటు నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్నటువంటి MDMA, అదేవిధంగా గంజాయి, OCB ఫ్లేవర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరెవరు దీనికి కారణం ఉన్నారు, ఈ డ్రగ్స్ పెల్లర్స్ ఎవరు అన్న దానిపై మాత్రం పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీంతో పాటు 5గురు నిందితుల్ని వారి దగ్గర నుంచి 5 మొబైల్స్ కూడా సీజ్ చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంటే సునీల్, వీళ్ళు గంజాయిని, డ్రగ్స్ ని ఏ ఫామ్ లో తీసుకొస్తున్నారు? యాజ్ ఇట్ ఈస్ తెస్తున్నారా, వేరే ఫార్మ్స్ లో ఏమైనా తెస్తున్నారా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? గంజాయి మాత్రం లోకల్ గా వీళ్ళు సప్లై చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. డ్రగ్స్ ను మాత్రం గోవా నుంచి కొనుగోలు చేసుకుని ఇక్కడ ఈ పార్టీ బర్త్డే పార్టీ వేడుకల సందర్భంగా వీటన్నిటి కూడా తీసుకొచ్చి ఉపయోగిస్తున్నట్టు కూడా పోలీసులు సమాచారం అందించారు. ప్రస్తుతం ఎస్ఓటీ పోలీసులు 5గురిని మాత్రం అందులో తీసుకోవడం జరిగింది. వారు 5గురు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతకాలంగా ఈ డ్రగ్స్ ని వినియోగిస్తున్నారు, ఎవరెవరి దగ్గర ఈ డ్రగ్స్ ని కొనుగోలు చేశారు, అన్ని వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.